ఈ ప్రశస్తమైన రాత్రికాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన కుటుంబాలు నెమ్మదిగాను సంతోషకరముగాను ఉండాలని ప్రభువారి సన్నిధిన ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంఘమందు ఒక సహోదరికి తీవ్రమైన బలహీనత కలిగి ఉన్నది. ఆమె కొరకే మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలని, సంఘం ఇంకా అభివృద్ధిలో నడాలని ప్రార్థనలో మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశం కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నెమ్మది ఉండాలని. అలాగే మన భారతదేశం గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రభువు మీతో మాట్లాడును గాక. 119వ కీర్తనలో మనము 18వ వచనాన్ని చదువుకుందామండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. చదవబడిన లేఖనాలను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయం కూడా ఇదే అధ్యాయంలోంచి మాట్లాడుకున్నాము. ఈ శుక్రవారము రాత్రి సమయాన్ని కూడా ఇదే అధ్యాయంలోంచి కొన్ని మాటలు మీకు వినిపిస్తాను. ప్రభు చిత్తమైతే మరలా సోమవారం మీకు వాక్యాన్ని అందిస్తాను. రేపు వీలుంటే ప్రార్థన అయినా పెడతాను, లేనిచో సోమవారం లేక ఆదివారం సాయంత్రం అయినా మీకు వాక్యాన్ని అందిస్తాను. ఎందుకనగా కొన్ని పనులు ఉంటాయి. దేవుని నామంలో బయటికి వెళ్ళవలసి, గృహ దర్శనాలు చేయవలసినవి, ఇలా కొన్ని ఉంటాయి. ఆ పనుల మీద మరలా నేను సెల్ ఫోన్ దగ్గర కూర్చుని రికార్డు ఇవన్నీ చేయటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రాత్రి మీ కొరకై కొన్ని మాటలు వివరిస్తాను. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. యేసు ప్రభు ఒక మాటను చెప్పినారు, చెవు గలవాడు వినుగాక అన్నారు. అవునండి, మనము బైబిల్ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకోవటానికి ఎప్పుడు కూడా మన మనసు ఎలా ఉండాలండి? దుప్పి నీటివాగులు కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నానన్నట్టుగా ఉండాలండి. అప్పుడే మనము బైబిల్ నందు అనేక మంచి సత్యాలు తెలుసుకోగలుగుతాం. శాస్త్రులు, పరిచయులు అలా లేరు. వారు ప్రజల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేశారు. వారు ప్రవేశింపకుండా, ప్రవేశించే వారిని వెళ్ళనివ్వకుండా ఆపేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే గుడ్డు పరిచయుడా అని 23వ మత్తయి సువార్తలో చెప్పినారు. అవును, వారు ఆశ్చర్య సంగతులు చూడటం లేదు, అసలు సంగతులనే గమనించలేదు వారు. కాబట్టి ఈరోజు ఈ 18వ వచనములో క్రైస్తవుని యొక్క చిత్రపటం కనపడుతుంది. మన ఆశ బైబిల్ గ్రంథమందు ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడాలి. కాబట్టి యేసు ప్రభు కూడా చెప్పిన మాటను మనం చదువుకున్నాము, మరలా చదువుకుంటాము. మార్కు సువార్త 12:24లో అందుకేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవటము వలనే పొరబడుచున్నారు. ఈరోజు చాలామంది బైబిల్ నుండి ఇలాంటి పొరపాటులే చేస్తూ ఉన్నారు, పొరబడుతూ ఉన్నారు. కాబట్టి రెండు తెలుసుకోవాలి. ఒకటి దేవుని శక్తి, ఆ తర్వాత లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ తెలుసుకోవాలి. రాత్రి మీకు నేను చెప్పాను, చేతబడి శక్తుల నుండి నేను విడుదల పొందానని. అందులో మనం చూసినప్పుడు లేఖనములో ఉన్న పవర్ని నేను ఉపయోగించుకున్నాను ప్రార్థన ద్వారా. కాబట్టి లేఖనము ఆ మర్మము నాకు తెలియకపోయినా అక్షరాలు చదివాను, కానీ దేవుని శక్తి ఏంటో ఎరగగలిగాను. ఇది ఈ రెండిట్లో ఎరిగి ఉంటే మనం పొరపాటు పడం. కాబట్టి ప్రియులారా, బైబిల్లో అనేక సత్యాలు ఇతరులు బోధించినప్పుడు బోధపడతాయి, అలాగే బోధకు తీసుకున్నప్పుడు బయలుపరచబడతాయి. కాబట్టి అందుకని దావీదు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు
నా కన్నులు తెరువము, ఆత్మీయ నేత్రాన్ని తెరువమను అని అంటున్నాడండి. అంతేకాదండి, మనం లోకాసు వార్త 24వ అధ్యాయంలో 45వ వచనములో అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరిచెనని చదువుతున్నాం. యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత వారం రోజులు శిష్యుల మనసును మూసివేసినారు. వారు మందబుద్ధిలోనికి వెళ్ళటానికి యేసు ప్రభు వారు ఇష్టపడ్డారు. ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన తర్వాతనే కానీ లేఖనాలు గ్రహించే మనసు వారికి ఇవ్వలేదు. అందుకనే పేతురుతో మొదటిగా ఆయన ఏమంటారంటే, ఈ రాత్రి నన్ను ఎరగలని ముమ్మారు బొంకుతావు పేతురు అంటే అప్పటికి శిష్యుల మనసును మూసివేసినారని అర్థం అండి. అయితే దావీదన్న మాటల్లో మనం ఈ రోజున మనం అర్థం ఏంటంటే, ఆ రోజున ఆశ్చర్యమైన సంగతులు చూడాలని దావీదు ప్రయాసపడినట్లుగానే ఈ రాత్రి కూడా మనం ఎక్కువైన ఆశ్చర్యమైన సంగతులు బైబిల్లో మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఇంకా అనేక మర్మాలు ఈ 18వ వచనాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకొనవచ్చు. మీరు వ్యక్తిగతంగా చదువుకొని ప్రభు కొరకై ఆయత్తపడి బైబిల్లో ఉన్న సత్యాలు, బైబిల్లో ఆయన ఈ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇచ్చినవి ధ్యానించి మీ కుటుంబానికి బోధించండి, పరిచయం చేయండి. ప్రభు ఈ రాత్రి మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా కాపాడును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ లేఖనాలలో ఉన్న మర్మములను ఎరుగుటకు మా మనస్సులను తెరిచి ఉంచినందులకు స్తోత్రాలు. యూదులు మనస్సులను మూసివేసినారు. ఆశ్చర్యమైన సంగతులు మాకు బయలుపరుస్తూ వచ్చినందులకు నిన్ను స్తుతిస్తున్నాం. రక్షణ ద్వారము తెరిచి ఉంటుండగా అనేకులు చేరుటకు సహాయం చేయండి నాయన. కొన్ని కరపత్రాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా నీలోనికి వచ్చేవారిని రానివ్వకుండా వారు చెప్పుచున్న బోధలు మీరు విని ఉన్నారు నాయన. వారికి మీరు అవకాశం ఇవ్వకండి, వారిని నోరు మూయించండి. మీ సత్యాన్ని తెలుసుకొని అనేకులు నీవు తెరిచిన మార్గంలోనికి వస్తానికి సహాయం చేయండి. ఈ రాత్రి నీ ప్రియబిడ్డలు కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెలు కలిగినటువంటి తండ్రులకు మారు మనసును దయచేయండి. యుత వయసులో ఉన్నటువంటి కుమార్తెలను చెడు చూపుతో చూసేటువంటి తండ్రులు ఉన్నటువంటి కాలంలో మేమున్నాము నాయన. తండ్రి స్థానాన్ని, తండ్రి యొక్క మధురాన్ని పోగొట్టుకొని కామాంధులుగా మారినటువంటి తండ్రులను, ఆ స్థానములో ఉన్నటువంటి మృగాలను మార్చమని ప్రార్థిస్తున్నాము. మారు మనసు దయచేయండి. నీతి న్యాయాలు అనుసరించి కుటుంబాలను పోషించి కట్టేవారుగా ఇలాంటి మృగాలకు మారు మనసు దయచేయమని ఈ రాత్రి సమయమున ప్రార్థన చేసి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నా తండ్రి కుటుంబములో అన్ని విధములుగా నీ కృప దయచేయండి. యోబు కుటుంబం చుట్టూ కంచి ఉంచినట్లుగా నాయన ఈ కుటుంబాల చుట్టూ మీ కంచి ఉంచండి. జైలధికారి తన ఇంటి వారందరితోనూ ఆనందించినని రాయబడి ఉంది. ఈ కుటుంబాలలో ఆనందం, సంతోషం కలగచేయండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ ఈ రాత్రి సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి.